అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. అంటే గత కొద్ది రోజులుగా ఒక వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రిజర్వేషన్ గురించి మాట్లాడారంటూ ఒక వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. దీనికి సంబంధించే ఈ వీడియో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లోను, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో కూడా ఇది పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు బీజేపీ మూడోసారి గెలిస్తే తీసేస్తాం అన్నట్టు అమిత్ షా గారు మాట్లాడిన ఒక వీడియో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారికి నోటీసులు అందించారు ఢిల్లీ పోలీసులు. అసలు అమిత్ షా ఏం మాట్లాడారు, దాన్ని ఏ విధంగా వాళ్ళు వక్రీకరించారు, దాన్ని ఏ విధంగా వేరే వీడియోగా మార్చారు అనేది మనం ఒకసారి చూద్దాం. అసలు మొన్న సిద్దిపేట సంబంధించిన సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడిన వీడియో ఏంటి, అసలు దాన్ని ఎలా ఫేక్ చేశారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఓటమి భయంతోనే కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది అంటూ ఏదైతే బీజేపీకి సంబంధించి వాళ్ళు ఒక వీడియోని, ఫేక్ వీడియో ఏంటి, ఒరిజినల్ వీడియో ఏంటి అనేది వాళ్ళు విడుదల చేశారు బీజేపీ. దానికి సంబంధించి ఆ వీడియో, ఫేక్ వీడియోలో ఏం పెట్టారు, అదేవిధంగా ఒరిజినల్ వీడియోలో అసలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏం మాట్లాడేది ఒకసారి చూద్దాం మనం. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ 3 రిజర్వేషన్లు రద్దు చేస్తాం. ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు పోస్ట్ చేశారు. దానికి సంబంధించి ఆ వీడియోని కూడా పెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్, మతం పేరిట రాజకీయం చేస్తున్న బీజేపీలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ సోదరీమణులారా, బీజేపీకి ఓటు వేయాలా వద్దా అనేది ఈ వీడియో చూశాక నిర్ణయించుకోండి. భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తూ ఇలాంటి మాటలు మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు అంటూ వాళ్ళు ఒక పెద్ద పోస్ట్ పెట్టిన పరిస్థితి. బట్ ఇప్పుడు మీరు చూసింది జస్ట్ అది ఫేక్ చేసిన వీడియో. ఆయన మాట్లాడుతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళ రిజర్వేషన్లు తొలగిస్తాం అన్నట్టు మాట్లాడిన వీడియో వాళ్ళు సృష్టించారు. బట్ ఆయన మాట్లాడింది మాత్రం, ఆయన ఏం మాట్లాడారు, అసలు ఒరిజినల్గా ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి చూద్దాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అసలు ఏం మాట్లాడారు, 23 ఏప్రిల్ సిద్దిపేటలో ఏం మాట్లాడారు అనేది ఒరిజినల్ వీడియో కూడా మనం ఒకసారి చూద్దాం. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एससी एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। అది ఆయన మాట్లాడింది. 23వ తారీఖున ఏప్రిల్ సిద్దిపేటలో జరిగిన సభలో ఆయన ఏం మాట్లాడారంటే, రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు మేము ఇస్తాం ఆయన మాట్లాడారు. బట్ వీళ్ళు మాత్రం ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు మేము తొలగిస్తాం అన్నట్లుగా ఈ వీడియో చేశారు. ఈ వీడియో ఒక్కసారి మేము ఆ వీడియోని కూడా మళ్ళీ చూద్దాం. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एससी एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ఇది వీడియో. ఈ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపన సృష్టిస్తుంది. 23వ తారీఖు మాట్లాడిన ఈ వీడియోని తీసుకెళ్లి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన యొక్క అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టింది. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్లో కూడా వాళ్ళు పెట్టారు. దీనికి సంబంధించి కేంద్రం చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈరోజు ఎవరైతే కేంద్ర పోలీసు బలగాలు వెళ్ళి నోటీసులు కూడా జారీ చేశాయి. అసలు నోటీసులు ఎవరికి ఇచ్చారు, ఆ నోటీసులు ఏముంది అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కి వెళ్ళి ఎవరైతే ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీస్ ఇది. ఈ నోటీసులోనే దానికి సంబంధించి ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్కడి నుంచి న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఈ యొక్క నోటీస్ ఇది. ఈ నోటీస్ చూసుకున్నట్టయితే టు అస్మా తస్లీం, స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. సబ్జెక్ట్ సీకింగ్ ద ప్రొడక్షన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద కనెక్షన్ విత్ కేస్ FIR నెంబర్ 177/24 డేటెడ్ 28/4/2024 అని చెప్పేసి ఒక నంబర్ కూడా ఇచ్చారు. రీడ్ విత్ 66C IT యాక్ట్ PS స్పెషల్ సెల్ న్యూఢిల్లీ, ఇది సబ్జెక్టు. దీనికి సంబంధించి వాళ్ళకి ఇక్కడ నీట్గా చెప్పారు. దిస్ ఈస్ ద స్టేట్ దట్ అబోవ్ మెన్షన్డ్ కేస్ ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ బై ద అండర్సైన్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. We are hereby directed through this notice to provide the below mentioned detailed documents, electronic gadgets to the undersigned and join the investigation on 1/5/2024 at 10:30 AM at room number 302, 3rd floor, IFSO office, Dwarka sector 16C, స్పెషల్ సెల్ న్యూ ఢిల్లీ పోలీస్ అని చెప్పి వాళ్ళు నీట్గా ఇక్కడ ఇచ్చారు. మొత్తం ఇక్కడ చేశారు. 1/5 మే 1న వాళ్ళు 10:30కి వాళ్ళు న్యూఢిల్లీలో ఉన్నటువంటి IFSO ఆఫీస్లో రూమ్ నెంబర్ 302కి ఇన్వెస్టిగేషన్కి రావాలని చెప్పారు. డీటెయిల్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ బై డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, వచ్చేటప్పుడు ఏం తీసుకురామన్నది కూడా వాళ్ళు చెప్పారు. ద వీడియో ట్విట్టెడ్ అండ్ రీట్వీటెడ్ యూ ఆన్ ఎక్స్ ట్విట్టర్ హ్యాండిల్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఒక ఇది కోడ్ కూడా ఇచ్చారు. మొబైల్, ల్యాప్టాప్ దీనికి సంబంధించి మొత్తం అనమాట. ఈ నోటీసు నీరజ్ కుమార్ ఇన్స్పెక్టర్ IFSO స్పెషల్ షెల్కి సంబంధించి ఆయన ఇచ్చిన నోటీస్ వాళ్ళు పంపించారు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఏదైతే అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో మీరు పోస్ట్ చేశారో, దేని నుంచి పోస్ట్ చేశారో ఆ మొబైల్ కానీ ఆ గ్యాడ్జెట్ని కూడా వాళ్ళు తీసుకొని రమ్మంటున్నారు. దానికి సంబంధించి వీళ్ళు ఇచ్చిన నోటీసు. దీనికి సంబంధించే ఉదయం నుంచి దీనికి సంబంధించి చాలా కిషన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు వాళ్ళు కూడా మాట్లాడారు. ఎలాంటి చర్యలు చేయటం, ప్రశాంతంగా ఉన్నటువంటి దేశంలో అల్లర్లు సృష్టించడానికి ఇవన్నీ చేస్తున్నారని కూడా ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చాలా మంది మాట్లాడారు. డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. ఆయన అసలు ఏం మాట్లాడారు, ఇలాంటి ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు, ఇలాంటి కూడా నేను ఎక్కువగా ఏం చేయలేరు మమ్మల్ని అని చెప్పి మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అని చెప్పి చెప్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈరోజు ఏదైతే ఢిల్లీ పోలీసులు ఇచ్చిన ఈ యొక్క నోటీస్కి సంబంధించి కర్ణాటకలో ఎలక్షన్స్ సంబంధించి ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఇప్పుడు దాకా మా మీద గెలవటానికి ఈడీలు మొత్తం అన్నిటిని కూడా రంగంలో దించారు. ఇప్పుడు డైరెక్ట్గా ఢిల్లీ నుంచి పోలీసులు తీసుకెళ్ళి మా తెలంగాణ ఆఫీస్లో నోటీసులు ఇప్పిస్తున్నారు అన్నట్టు మాట్లాడారు. ఇంకేం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, మాట విన్నాం. మొన్న బడే భాయ్ అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు భాయ్ అని చెప్పి, నేను డైరెక్ట్గా ఎదుర్కొంటాం, దీన్ని ఎలాగైనా ముందుకెళ్తాం అని మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా చూసుకున్నట్టయితే మే 1వ తారీఖున
ఇన్వెస్టిగేషన్కి దానికి సంబంధించి హాజరు కావాలి ఢిల్లీ అని చెప్తున్నారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి వెళ్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. ఓకే, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి బీజేపీ నాయకురాలు గీతామూర్తి గారు ఉన్నారు. గీతామూర్తి గారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఏదైతే అమిత్ షా గారికి సంబంధించిన ఫేక్ వీడియో ఏదైతే ఉందో అది వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఈరోజు ఢిల్లీకి సంబంధించి ఐఎఫ్ఎస్ఓ అధికారులు ఈరోజు గాంధీ భవన్కి వెళ్ళి నోటీసులు ఇస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మీరు దీని గురించి ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ఫేక్ వార్తల్ని క్రియేట్ చేయడము, ఫేక్ వార్తలకు సంబంధించిన వ్యక్తులని రకరకాలుగా ఇబ్బంది పెట్టడం మనం ప్రతిసారి చూస్తున్నాము. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి వారు అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రికి సంబంధించిన వీడియో, ఆయన అఫీషియల్ గా మాట్లాడిన వీడియోని, దాంట్లో మాట్లాడిన కంటెంట్ ని పూర్తిగా పక్కన పెట్టేసి వాళ్ళకి లబ్ధి కోసం ఓటు బ్యాంక్ దానికోసం అని క్రియేట్ చేసి పెట్టడం అనేది పూర్తిగా తప్పు. అది ఎవరు చేసినా కూడా తప్పే. ఇవాళ అమిత్ షా గారు మాట్లాడిన వర్షన్ ఒకసారి మీరు కూడా మీడియా ద్వారా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమిత్ షా గారు ఏమన్నారు, దానికి సంబంధించిన ప్రచారాన్ని పక్కన పెట్టేసి, దానికి సంబంధించిన విధి విధానాన్ని పక్కన పెట్టేసి ఇవాళ కాంగ్రెస్ లబ్ధి కోసము ఇవాళ వేరే రకమైన ఓబీసీలకు సంబంధించిన అంశం, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అంశాన్ని తీసుకొస్తున్నదంటే ఎంత దుర్మార్గమైన చర్య కింద మనం భావించవచ్చు దీన్ని. ఇది ఖచ్చితంగా ఖండించదగ్గ విషయమే. తప్పు ఎవరు చేసినా తప్పే, ఖచ్చితంగా తప్పుకు సంబంధించిన శిక్ష పడాల్సిన విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దానికి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ ప్రచార కమిటీ నుంచే వచ్చింది కాబట్టి ఆ వీడియో ఖచ్చితంగా కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ శాఖ అధ్యక్షుడికి ఇవాళ సమన్లు పంపించడంలో తప్పేం లేదు, ఎంక్వైరీ చేయడంలో తప్పు లేదు. ఎవరు ఏది చేసినా కూడా నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉన్నది. మీకు పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక, పార్టీకి సంబంధించి పెద్ద నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే దిశలో మీరు ఆలోచిస్తున్నారు. కానీ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఎవరు ఏ విధంగా లబ్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక్క కమ్యూనిటీ కోసమో లేకపోతే ఒక్క ఓటు బ్యాంక్ కోసమో పనిచేయదు. భారతీయ జనతా పార్టీ స్లోగనే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే స్లోగన్. సో అన్ని వర్గాలని కలుపుకుపోయే విధంగా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తే తప్పితే ఏ ఒక్క కమ్యూనిటీని పక్కన నెట్టేయాలి, ఇంకొకరు ఇచ్చేయాలనే రకంగా భారతీయ జనతా పార్టీ ఆలోచించదు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ఇట్లాంటి మాటల్ని క్రియేట్ చేస్తుందన్న సంగతి ప్రజలు కూడా గమనించాల్సిందిగా కోరుతున్నారు. నెక్స్ట్ 3వ తారీఖున మేడం, ఏదైతే 3వ అధికారంలో రావాలని బీజేపీ చూస్తుంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఓట్లని, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లని వాళ్ళ వైపు మలుచుకునే భాగంలోనే ఇదంతా జరిగింది అనుకోవచ్చా, లేకపోతే ప్రజల మధ్య విభేదాలు సృష్టించి బీజేపీకి ప్రజల్ని దూరం చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు దేశమంతా కూడా ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. మోదీ గారి పాలన సరైన విధంగా కొనసాగుతుంది కాబట్టి అబ్కి బార్ 400 పార్ అనే ఒక నినాదంతో ప్రజలు స్వచ్ఛందంగా ఆ డైలాగ్ ని మాట్లాడగలుగుతున్నారంటే ఇక్కడ బీజేపీ కన్నా కూడా ప్రజలందరూ కూడా మోదీ గారి ప్రభుత్వాన్ని మరోసారి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ప్రజల్ని ప్రలోభ పెట్టడం, ప్రజలకి అవిశ్వాసం కలిగించడం అనేది మా పాలసీలోనే లేదు. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అనైతిక చర్యలైనా చేస్తుందేమో కానీ మాకు అది అవసరం లేదు. మా అభివృద్ధే, మా పార్టీ చేసిన అభివృద్ధే ఇవాళ దేశాభివృద్ధి. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మోదీ గారిని మా పెద్దన్న అని చెప్తున్నారంటే మన భారతదేశం యొక్క ఉనికిని ప్రపంచ దేశాలన్నిటికీ దాటి చెప్పిన మోదీ గారినే కావాలని అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఉన్నారు. మీరు ఎన్ని రాజకీయ కుట్రలు వేసినా కూడా, ఎన్ని రకాలుగా కుతంత్రాలు పడినా కూడా భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ ఉంది. ఈసారి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టనున్నారు. రానున్న రోజుల్లో బీజేపీదే పైకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గీతామూర్తి గారు. ఫోన్ లైన్లోకి వచ్చి మీ రెస్పాన్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొన్ని వర్గాల మధ్య వైషమ్యాలను క్రియేట్ చేసే వీడియోస్ నిజంగా దేశానికి మంచిది కాదు, దేశ భద్రతకు కానీ దేశ యొక్క సంక్షేమానికి మంచిది కాదు అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం, ఈ యొక్క ఫేక్ వీడియో ఇక్కడతోనే ఆగిపోతుందా, దాని తర్వాత ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి ఇంకా ముందుగా ఈ వార్ అనేది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగా మారి ఈ వార్ ఇంకా ముందుకు వెళ్తుందా అనేది చూడాలి.